హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో బాలు మీనా దగ్గరికెళ్తా ఉంటే, మీనా నెట్టి "అయ్యో! ఉండండి ఇది హాలు" అని అంటా ఉంటే, బాలు "వాడెలా ఉండేవాడు" అని అంటాడు. "ఎవరు?" అని మీనా అడుగుతది. "రౌడీలా? గూండాలా? తాగుబోతులా? తిరుగుబోతులా? వగరుబోతులా? పొగరుబోతులా? అచ్చోసిన ఆంబోతులా ఉండేవాడు" అని బాలు అనగానే, "అన్ని దుర్గుణాలు ఉన్నవాళ్ళు ఎవరండి?" అని మీనా అడుగుతది. "హ్మ్. నీ మొగుడు" అని బాలు అంటాడు. ఛీ! అన్ని దుర్గుణాలేమీ లేవు మీకు. అంటే కొన్నున్నాయనే కదా మీనా? కోపం ఒక్కటే ఉండేదండి. ఆ కోపంలో తాగేవాళ్ళు. తాగినప్పుడు గొడవ పెట్టుకునేవారు. గొడవ పెట్టుకున్నప్పుడు వదులుతూనే ఉండేవారు. ఎవరైనా మాట్లాడితే పొగరుగా సమాధానం చెప్పేవారు. అందుకని మీ జోలికి రాకపోతే అని అంటా ఉంటే బాలు ఆ అచ్చోసిన ఆంబోతులా ఊరు మీద పడి తిరుగుతూ ఉండేవాణ్ణి. అను మొత్తానికి అన్ని దుర్గుణాలు లేవు అంటూనే అనాల్సినవన్నీ అన్నావుగా అని మీనాని గిల్లబోతే మీనా ఏవండి ఆగండి అని నవ్వుతా ఉంటది. తర్వాత బాలు మీనా చేయి పట్టుకొని నిజం చెప్పాలంటే నువ్వు నా జీవితంలోకి వచ్చాకే ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలిసింది అనగానే మీనా మనం మావయ్య సంతోషపడేలా ఉండాలి. మీ అన్న వదిన సంతోషపడేలా ఉండకూడదు. అవును మీనా, అందరికంటే ముందు మా అమ్మ సంతోషపడేలా అస్సలు ఉండకూడదు. రూమ్ కట్టేసుకుందామండి. మావయ్య చెప్పినట్టు రూమ్ కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవును మీనా, రేపే ఎళ్ళి ఆ రోజొచ్చిన ఇంజినీర్‌ని తీసుకొస్తాను. ఏవండీ, ఇంజినీర్లంటే ఎక్కువ డబ్బులు అడుగుతారండి. ఇంజినీర్లు చెప్పిన పనే కదా మేస్త్రి గూడా చేసేది. ఆ! మా అమ్మ వాళ్ళ ఇంటి ఓనర్ ఉన్నారు కదా! ఆయనకి ఇలాంటి మేస్త్రీలు చాలా మంది తెలుసు. అనగానే బాలు నిజమే కదా! అలాంటి ఓ మేస్త్రిని తీసుకొచ్చి రూమ్ కట్టిస్తే తక్కువ ఖర్చులో పూర్తయిపోతుంది. అప్పుడు మనం మన గదిలో అని లేచి మీనాను గూడా లేపి మీనాను పట్టుకొని డాన్స్ చేస్తా ఉంటాడు. అక్కడికి ప్రభావతొస్తది. మీనా చూసేసి "ఏవండి? ఏవండి అత్తయ్య" అని అంటా ఉంటే బాలు డాన్స్ చేస్తా ఉంటాడు చూడకుండా. "ఏవండి అత్తయ్య" అని చూపిస్తది. ప్రభావతి "హ్మ్. చెయ్యిరా రూ. 1,00,000 వచ్చాయి కదా! నిన్నెవరు ఆపుతారు చెయ్యి" అనగానే బాలు "డాన్స్‌కి 1,00,000కి లింకేంటి నాట్యవతి? అర్ధరాత్రి డాన్స్‌లాడుతున్నాడు డాన్స్‌లు" అని అంటది. అప్పుడు బాలు "ఆ! నువ్విలా మాటి మాటికి విజిల్ ఊదుకుంటూ వస్తే మా బ్రతుకుల్లో మిగిలేది కాలరాత్రులు తప్ప ఇంకేముంటాయి మా బొంద. ఛీ!" అని బాటిల్ ఇసిరేసి ఎళ్ళిపోతది ప్రభావతి. బాలు ఇంకా మీనా నవ్వుకుంటారు. ఇగ పొద్దున్నే బాలు "మీనా! ఓ నా మీనా! రా మీనా! మీనా" అనుకుంటూ పిలుస్తాడు. మీనా వెళ్ళి "ఏంటండి?" అని అడుగుతది. "అంత ప్రేమగా పిలుస్తున్నారు" అని అంటది. అప్పుడు బాలు "పెళ్ళానికి ప్రేమతో అనే సీరియల్ చూశానులే. ఎందుకు పిలిచారండి?" అని అడుగుతది. "మేస్త్రిని తీసుకొచ్చాను మీనా." "ఏరండి?" "ఆ! అన్నో ఎక్కడన్నా?" అనగానే ఆ మేస్త్రి "ఇక్కడన్నా" అనొస్తాడు. "ఈయనే" అనగానే మీనా "ఆ! అయ్యో! మీరేనా?" అనంటది. "తెలిసిన వాడేనా మీనా?" అని అడుగుతాడు. "అవునండి." మేస్త్రి "బావున్నావా మీనా?" అని అడుగుతాడు. ప్రభావతేమో తొంగి చూస్తా ఉంటది వీళ్ళని. "బావున్నానండి" అని మీనా అంటే, "పూల కొట్టు పెట్టావంట గదా మీనా! ఎక్కడమ్మా?" అనగానే బాలు "పూల కొట్టే. కానీ కొట్టు లేని పూల కొట్టు. ఇంటింటికి తిరుగుతుంది స్కూటీ మీద వెళ్ళి ఇస్తూ ఉంటది" అని అంటా ఉంటే మీనా "ఉండండి కాఫీ తీసుకొస్తాను" అని వెళ్తది. మేస్త్రి "వద్దమ్మా! ఇప్పుడే మేమిద్దరం టీ తాగేసొచ్చాం. మీరు రూమ్ ఎక్కడ కట్టాలో చూపిస్తే నేను ఎస్టిమేషన్ ఇస్తాను. ఆ! రండన్నా చూపిస్తాను" అని బాలు తీసుకెళ్తాడు. మీనా గూడా ఎళ్తది. "రండి ఇక్కడే అన్నా రూమ్ కట్టేది" అని పైన చూపిస్తా ఉంటే ప్రభావతి గూడా వెళ్ళి తొంగి చూస్తా ఉంటది వాళ్ళని. "ఇదిగో అన్నా హాలు పెద్దగా రావాలి. ఇటువైపు కిటికీ, ఒక అటాచ్డ్ బాత్రూమ్" అని బాలు అనగానే "ఆ! సరే" అని మేస్త్రి కొలుస్తా ఉంటాడు. మొత్తం కొలిసి రాసుకుంటాడు మేస్త్రి. మీనా "ఇప్పుడు ఎంతవుతుందో లెక్కేసి చెప్పండన్నా" అని అడుగుతది. "ఇంచుమించు 4,00,000 దాకా అవుతుంది మీనా. 25,000 అటు ఇటు కావచ్చమ్మా" అనగానే బాలు "పర్వాలేదన్నా" అనంటాడు. "అయితే అడ్వాన్స్ ఇస్తే వెంటనే పని మొదలు పెడతాను" అనగానే బాలు "ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 రూపాయలున్నాయి. ఇది అడ్వాన్స్‌గా తీసుకొని పని మొదలు పెట్టండి. నేను కొద్ది కొద్దిగా ఏర్పాటు చేస్తాను" అని అంటా ఉంటే మేస్త్రి "అలా కుదరదు బాలు" అని అంటాడు. "ఎందుకన్నా" అని అడుగుతాడు. "మెటీరియల్ అంతా ఒకటేసారి కొనాలి బాలు. దానికే 3,00,000 అవుతుంది. ఈ మధ్య అకాల వర్షాలు పడుతున్నాయి. పడితే వారం 10 రోజులు విడవడం లేదు. మెటీరియల్ తెచ్చుకుంటే ఒక రూమ్ కట్టడం ఎంతసేపు? పని తొందరగా కావాలంటే డబ్బు మొత్తం చేతిలో ఉండాలి. పైగా ఇది మూడో ఫ్లోర్ కిందకొస్తది. పని చేసేవాళ్ళు సిమెంట్, ఇసుక కింద నుండి మోసుకురావాలి.
4,00,000 ఏర్పాటు చేసుకో. తక్కువ టైంలోనే కట్టిస్తాను. అనగానే మీనా, మీరు మొదలు పెడితే మేము ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేస్తాం అని అంటా ఉంటే, బాలు జేబులో నుండి డబ్బులు తీసి, ఇదిగో ఈ డబ్బు అడ్వాన్స్‌గా ఉంచండి అని ఇవ్వబోతే, మేస్త్రి ఇప్పుడెందుకు బాలు అని అంటాడు. మీకిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని బాలు అనగానే, మేస్త్రి డబ్బులు తీసుకొని, సరే నేను బయలుదేరతాను. డబ్బు సర్దుబాటు కాగానే నాకు ఫోన్ చేయండి అని అనగానే, బాలు, మీనా అలాగే అన్నా అని అంటారు. ఉంటాను అని మేస్త్రి వెళ్ళిపోతాడు. మీనా, 4,00,000 ఎలా అండి? ఈయన కాస్త న్యాయంగానే చెప్పాడు మీనా. అంతకు ముందొచ్చిన మేస్త్రి 5-6 లక్షలు చెప్పాడు. అయినా అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారండి అని మీనా అడుగుతది. ఖచ్చితంగా తెస్తాం మీనా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? ఉందిగా మా ఇంటి ఇలవేల్పు, మా అమ్మ, మా ఇంటి దేవత, లక్షావతి, ప్రభావతి అని అంటా ఉంటే, ఇక్కడ ప్రభావతి తనలో తాను, వీడేంటి ఉన్నట్టుండి నా భజన మొదలుపెట్టాడు అని అనుకుంటూ చూస్తా ఉంటది. మీనా, అత్తయ్య, అత్తయ్య ఏం చేస్తారు అని అడుగుతది. మా నాన్న మాట వింటుంది. మావయ్య ఏం చేస్తారండి? మా అమ్మతో మాట్లాడి ఆవిడ నగలన్నీ తెచ్చిస్తారు. ఏంటి? అత్తయ్య నగలు తాకట్టు పెడతారా? తాకట్టని చెప్తాం మీనా, సరిపోకపోతే అమ్మేస్తాం. ఆ మనోజ్ గాడు నీ నగలు అమ్మేసినట్టు అని అంటా ఉంటే, ప్రభావతి అమ్మో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి కిందకెళ్ళిపోతది. మీనా ప్రభావతి వెళ్ళిందా లేదా అని చూసి, ఇంతసేపు చాటుగా అత్తయ్య మన మాటలు విని ఇప్పుడే వెళ్ళారు అని అంటా ఉంటే, బాలు నవ్వి, తెలుసు, అందుకే ఊరికే బెదరగొట్టాను. లేకపోతే చాటు నుండి తొంగి చూస్తుందా? ఆవిడ నగలు మనకెందుకు కానీ, ఏదో ఒకటి చేసి డబ్బులు రెడీ చేసుకోవాలి. అదే ఎలా అండి? ఆలోచిద్దాం మీనా, ఏదో ఒక దారి దొరక్కపోదా అని అంటా ఉంటాడు. తరువాత మీనా పూల షాప్ దగ్గరికెళ్తే, అక్కడున్న వాళ్ళు, మీనా ₹1,00,000 గెలుచుకున్నావా అని అడుగుతారు. ఆ పోటీ ఏంటో చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా అని అంటా ఉంటే, ఇంకొక ఆమె, ఆ మీ ఆయనను తీసుకొని ఆ ఆలు మొగల పోటీలకెళ్తే మందు కొట్టి అక్కడే పడుకునేవాళ్లేవే. మీనా బాలు వెళ్లారు కాబట్టి గెలిచారు అనగానే మీనా నవ్వుతా ఉంటది. ఇంకొక ఆమె, ఇలాంటి పోటీలు పెడతారని నాకు తెలియదు మీనా, ఎలాంటి పోటీలు పెట్టారు అని అడుగుతది. మీనా, ఒకరంటే ఒకరికి ఎంత ప్రేముందో తెలుసుకోవడానికి పోటీలు పెడతారక్క. నా మనసులో ఏముందో ఆయన చెప్పాలి, ఆయన మనసులో ఏముందో నేను చెప్పాలి. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు అనేది వాళ్ళకి అర్థమైతే చాలు, మనం గెలిచినట్టు అనగానే, ఒక ఆవిడ, భార్యాభర్తలు అన్నాక 10 మంది ముందు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉండడం మామూలేగా. ఎవరి ముందుకైనా వెళ్తే పెళ్ళాన్ని ఓ ఆకాశానికి ఎత్తేస్తారు. ఇంటికొస్తే మాత్రం చికెన్ వండలేదా, రోజు ఆకుకూరలేనా, ఈ పచ్చడేంటి, నీ మొహంలా ఉందని తిడతారు. ఏ మొగుడైనా పెళ్ళాం చేసే వంట బాగుంది అని అనడం విన్నారా అని అంటా ఉంటే, ఇంకొక ఆవిడ, అవునే నిజమేనే, నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు బీట్రూట్ దోశ చేసి పెట్టింది. బావుందని ఇంటికొచ్చి మా ఆయనకి అలాగే చేసి పెడితే, తిని బావుందని ఒక్క మాట కూడా అనలేదు. మిగిలిన దోశలు కోపంగా మా వీధి కుక్కకి వేస్తే తిని తోక ఊపుకుంటూ నా చుట్టూ తిరిగింది అనగానే అందరు నవ్వుతారు. ఒకామె, అందరు మొగుళ్ళు అలాగే ఏడ్చారులే అని అంటా ఉంటే, మీనా, లేదు లేదు, మా ఆయన అందరిలాంటి వాడు కాదు అనగానే ఒక ఆవిడ, ఏ మీ బాలు పైనుండి దిగొచ్చాడా, భర్తే కదా అందరూ అంతే. మీనా, ఏ అదేం కాదు, నేను పూరి కుర్మా చేస్తే మా ఆయన సంతోషంగా తింటారు, బాగా మెచ్చుకుంటారు అని అంటా ఉంటే, ఒక ఆవిడ, పెళ్ళైన కొత్తలో ఎవరైనా అంతే, మొగుడేమైనా అంటే రాత్రిపూట పస్తులుంచుతామని ఊరుకుంటారు, అలాంటిదేం లేదక్క అని మీనా అంటా ఉంటే, ఇంకొక ఆవిడ, ఊరుకో, ప్రతి ఇంట్లో జరిగేదే ఇది, ఎంత కష్టపడి చేసినా, ఎంత కమ్మగా వండి పెట్టినా నా మొగుడు ఏదో బ్రతకాలి కాబట్టి తినాలని తింటాడు అనగానే మీనా, మా ఆయన బంగారం, నచ్చితే ఎంత మెచ్చుకుంటారో తెలుసా. అయితే ఒక పని చేద్దాం మీనా, పందెం వేసుకుందాం. ఏం పందెం అని మీనా అడుగుతది. మా ఆడపడుచు చేసిన బీట్రూట్ దోశ నిజంగా బాగుంది, రేపు అది చేసి పెట్టు. నిజంగా బాలు బాగుందని చెప్తే నువ్వే పందెంలో గెలిచినట్టు. ఎంత పందెం అని అడుగుతది. 500. మా ఆయన్ని నమ్మి 500 ఏంటి, 5,000 పందెం కడతాను అని మీనా అంటా ఉంటే, 5,000 మా వల్ల కాదులే గాని 500 పందెం. సరే అని మీనా అంటది. కానీ ఒక షరతు, నువ్వు దోశ వేసి పెట్టి ఎలా ఉంది అని అడగొద్దు. బాలు తిన్నాక నువ్వు అడగకుండానే బాగుందని నిన్ను మెచ్చుకోవాలి అని అనగానే, మీనా, నన్ను మెచ్చుకోవడం కాదు, నా మీద పాట కూడా పాడతారు. ఆ అవును, మా ఆయన నన్ను మెచ్చుకున్నది లేంది మీకెలా తెలుస్తుంది? నువ్వెప్పుడూ అబద్ధం చెప్పవని మాకు తెలుసు మీనా, నీ మీద నమ్మకంతోనే ఈ పందెం కాస్తున్నావు.
మీరు ఓడిపోతారు చూస్తూ ఉండండి అని మీనా అంటది. సరే అది చూద్దాం అని వాళ్ళంటారు. ఇంతకీ ఆ బీట్రూట్ దోస ఎలా చేస్తారో చెప్పక్కా? ఏముంది మీనా అని మొత్తం చెప్తదామె. ఇటు మనోజ్ దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటాడు. సత్యం మనోజ్‌ని చూసుకుంటూ హ్మ్. మీనా టిఫిన్ రెడీ అయిందా అని అడుగుతాడు. ఆ అయింది మావయ్య అని డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తెచ్చి పెడతది. సత్యం ఇదేంటమ్మా దోశ ఎర్రగా ఉంది అనగానే బీట్రూట్ దోశ చేసి పెట్టాను మావయ్య. ఓ బీట్రూట్ దోశ అని తిని చాలా బాగుందమ్మా కొత్త టేస్టు ఇంకొకటి వేయ్ వేస్తాను మావయ్య అని వేస్తది. రోహిణి వస్తూ వస్తూ మనోజ్‌ని చూసి ఆ ఈరోజు వైట్ షర్ట్ ఎయ్యాలేమో కర్మ కర్మ అని అనుకుంటూ ఉంటది. ప్రభావత్ వచ్చి ఏమే టిఫిన్ అయిందా? అయిందత్తయ్య. అయితే వచ్చి పిలవాలని తెలియదా? ఆ! ఉండండి అత్తయ్య వెళ్ళి బొట్టు తీసుకొనొస్తాను. ప్రభావతి బొట్టెందుకే? అని అంటా ఉంటే మీనా ఇక నుంచి బొట్టు పెట్టి మరీ పిలుస్తాను. టైంకి టిఫిన్ చేసి పెట్టినా వచ్చి పిలవలేదని అరుస్తున్నారు. ఏం రోహిణి నిన్ను గూడా బొట్టు పెట్టి పిలవాలా? రోహిణి ఆ! అవసరం లేదు అని చెప్పి మనోజ్ దగ్గరికెళ్ళి ఎంతసేపు దండం పెట్టుకుంటావు? అని అడుగుతది. మనోజ్ ఇవాళ గురూజీ ఓ స్తోత్రం చదువుకోమని చెప్పారు. అది రాత్రి మొత్తం బట్టి పట్టి మరీ నేర్చుకున్నాను. నువ్వుండు అని దండం పెట్టుకుంటూ ఉంటాడు. ప్రభావతి వాడికేమైందసలు అని అడుగుతది. రోహిణి ఆ! కొత్త భక్తి మొదలైందత్తయ్య నువ్వు రా అని వెళ్తది. ప్రభావతి ఈ దోసేంటే ఇలా ఉంది? బొట్టు పెడతానన్నావు కుంకుమ కలిపావా ఏంటి? అని అంటా ఉంటే సత్యం అది బీట్రూట్ దోస సూపర్‌గా ఉంది. బీట్రూట్ దోస అని ప్రభావతి అంటది. అక్కడికి రవి ఇంకా శృతి గూడా వచ్చేస్తారు. రవి ఏంటిది? అని అడుగుతాడు. ప్రభావతి ఇది బీట్రూట్ దోస అంట. ఇది మన మీద ప్రయోగాలు జేస్తుంది. ఒకేసారి పైకి పంపిద్దామని అనుకుంటున్నావా? అనగానే సత్యం తింటే తిను పోతే పో. ప్రభావతి పైకా? అనుకుంటూ తిని పర్వాలేదు తినొచ్చు అనంటది. రవి తిని సూపర్ వదినా. రెస్టారెంట్ పెడితే నిన్నే చీఫ్ గెస్ట్‌గా తీసుకెళ్తాను. మీనా నవ్వుతది. బాలు అక్కడికొచ్చి ఏంటి? ట్రిప్పు పూర్తయ్యాక డబ్బులివ్వను అంటున్నాడా? వాడు మా అన్నయ్యలాగే ఉన్నాడే. అసలు మనిషా మనోజ్ గాడా? 4 పీకలేకపోయావా? అని ఫోన్‌లో మాట్లాడుతా ఉంటే మీనా తనలో తాను ఇవాళ నేను పందెంలో గెలుస్తానా అని అనుకుంటూ ఉంటది. బాలు ఇలా చూడు వాడు మనిషైతే ట్రిప్పు తాలూకు డబ్బులన్నీ ఇవ్వాలని చెప్పు. లేదంటే మనోజ్ గాడిని కొట్టినట్టు కొడతా అని జెప్పు. అసలేమనుకుంటున్నాడు వాడు? రేయ్! నేనొచ్చేదాకా వాడినక్కడే ఉంచు. నేనొచ్చి చూసుకుంటా అని తింటా ఉంటాడు. మీనా తెచ్చిస్తది. ప్రభావతి ఏవండీ వాడిని సౌండ్ తగ్గించుకోమని చెప్పండి అనగానే సత్యం ఒరేయ్! కాస్త నిదానంగా మాట్లాడరా అని అంటాడు. బాలు తింటూ తింటూ వాడు మనిషిలా ప్రవర్తించడం లేదు నాన్నా. నగలు మింగినోళ్ళ ట్రిప్ డబ్బులు మింగి చచ్చాడు. నిన్ను గాదురా నువ్వు తిను అని మనోజ్‌తో అని తింటా ఉంటాడు. ఏవండీ ఇంకొంచెం చట్నీ ఎయనా అని మీనా అడిగితే అయిపోయిందని తెలుస్తుంది గదా! వెయ్యి. వాడు మనిషికి పుట్టుక పుడితే మర్యాదగా నీ డబ్బులు నీకివ్వమను. లేదంటే వాడికుంటుంది అని తింటా ఉంటే ప్రభావతి ఒరేయ్ అరవకురా అనంటది. బాలు అద్భుతం అనగానే మీనా నవ్వుతూ చూస్తది. దోస గురించి అన్నాడేమో అని. బాలు ఏమో అద్భుతంగా చెప్పావురా! అలాంటి ఎదవలకి అలాగే బుద్ధి చెప్పాలి. మీనా సర్లే అనుకుని దోసలు తెచ్చి ఇంకొకటి కావాలా అని అడుగుతది. బాలు సూపర్ అని అంటాడు. మీనా నవ్వుతూ వేస్తది. రేయ్ నువ్వు నిజంగా సూపరెహె. ఇంకో 4 తగిలించాల్సింది. ఏదో ఒక రోజు వాడు మనోజ్ గాడి మామలాగా జైల్లో కూర్చొని చిప్పకూడు తింటాడురా. మనోజ్ ఫీలయ్యి చూస్తా ఉంటే నిన్ను గాదు నువ్వు తిను. ఆ! వాడికి అలాగే జేయాలిరా. లేకపోతే మార్పు రాదు. జరుగు మీనా అనుకుంటూ వెళ్ళి అది సరేరా ఇంకేమన్నాడు నేనొస్తున్నా అని చేయగడుక్కుంటాడు. మీనా వెనకాలే వెళ్తా ఉంటది. బాలుకి చేయి తుడుచుకోవడానికి కొంగు ఇస్తది. బాలు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాడు. మీనా బాలు చుట్టూనే తిరుగుతా ఉంటది. ఏవండీ ఏమైనా చెప్పాలా అని అడుగుతది. ఆ! మీనా క్యారేజ్ కట్టియవా భోజనానికి రాను. అనగానే ఛ! అనుకుంటూ వెళ్తా ఉంటది. ఆ! మీనా అనగానే మళ్ళీ నవ్వుతూ చూస్తది. నీళ్లు తాగలే మంచినీళ్ళేవా అంటే అక్కడే ఉన్నాయి తాగండి అనేసి పోతది. బాలు మంచినీళ్ళు తాగుతూ అదిరా అలాగే చేయాలి. లేకపోతే ఆటలైపోతుంది ఎదవలకి. మనిషన్నాక సిగ్గుసరం ఉండాలిరా. మనోజ్ గాడిలా బ్రతికేస్తే ఎలా? మనోజ్ ఫీలయ్యి చూస్తా ఉంటే నిన్ను గాదురా ఫోన్‌లో. మీనా బాక్స్ తీసుకొచ్చి ఇస్తది. ఆ! వస్తున్నానురా బయలుదేరతాను బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. మీనా మొహం మాడ్చుకుంటది. తర్వాత రోహిణికి ఫోనొస్తది. వాళ్ళమ్మ ఫోన్ జేసి, "హలో! బిజీగా ఉన్నావా అమ్మా?" అని అడుగుతది. "లేదమ్మా చెప్పు ఏంటి విషయం?" అని రోహిణి అంటా ఉంటే, వాళ్ళమ్మ "ఇదిగో చింటూ మాట్లాడతాడంట" అని ఫోనిస్తది. చింటూ అమ్మా! అన్నం తిన్నావా అమ్మా? అని అడుగుతాడు. తిన్నాను నాన్న. నువ్వు తిన్నావా? తిన్నానమ్మా. అమ్మా! చెప్పు నాన్న అని రోహిణి అడుగుతది. నా పుట్టినరోజొస్తుంది కదమ్మా!
ఆ! గుర్తుంది నాన్న. వారం రోజుల నుండి గుర్తు చేస్తూనే ఉన్నావు. నేనెలా మర్చిపోతాను చెప్పు? అయితే నువ్వొస్తున్నావు కదమ్మా! నేను ఖచ్చితంగా వస్తాను నాన్న. నా చింటూ పుట్టినరోజుకి నేను లేకుండా ఎలా? అయితే నా ఫ్రెండ్స్ అందరిని పిలవనా అమ్మా? పిలువు చింటూ. ఆ రోజు నీకు నేను కేక్ గూడా తీసుకొస్తాను. సరే అమ్మా! నీకింకో విషయం తెలుసా? ఏంటి చింటూ అని అడుగుతది. నాకు అమ్మమ్మ కొత్త డ్రెస్ కొనిస్తా అని చెప్పింది. కానీ నేనొద్దన్నాను. ఎందుకో చెప్పు? అనగానే, ఎందుకు చింటూ అని అడుగుతది. ఇంతకు ముందు నాకు మా అత్తయ్య కొనిచ్చేవారని అందరికీ చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు మా అమ్మవి కదా! నువ్వు కొనిస్తే మా అమ్మ కొనిచ్చిందని అందరికీ చెప్తాను. అప్పుడు నాకు చాలా బావుంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు? రోహిణి నవ్వుతూ, ఆ! ఏం లేదు చింటూ. నువ్వు గూడా నాలాగే మాటలు బాగా నేర్చావు. అమ్మా! అమ్మా! నాకు ఇంకా ఏం తెస్తావు? ఏం కావాలి చెప్పు నాన్నా. నాకొక జీన్స్ ప్యాంటు, బూట్లు, చొక్కా, పైన వేసుకోవడానికి కోటు అన్నీ కావాలి. అలాగే తీసుకొస్తాను చింటూ. అమ్మా! అమ్మా! బెల్ట్ మర్చిపోకు. నాకు ప్యాంట్ లూజయింది అంటే జారిపోతుంది. మా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుతారు. అనగానే రోహిణి నవ్వి, అలాగే నాన్న మర్చిపోనులే. మరి నేనుంటాను. నువ్వు ఖచ్చితంగా వస్తావు గదమ్మా! వస్తాను నాన్న. మా మంచి అమ్మ. సరే బాయ్ చింటూ. ఓకే అమ్మా! బాయ్ అని రోహిణి ఫోన్ కట్ చేయగానే, మనోజ్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. రోహిణి కంగారు పడుతూ, అది మా కైంటు పుట్టినరోజుంది. అదే చెప్తుంటే వింటున్నాను. మనోజ్ నవ్వుకుంటూ, ఓహో! అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి తనని అందంగా తయారు చేయాలా? తప్పదుగా మనోజ్. నా ప్రొఫెషనే అది అనంటది. మనోజ్ ఏంటో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు సడన్‌గా వెళ్ళిపోతున్నావు అనగానే రోహిణి, పోనీ నా బదులు నువ్వెళ్తావా చెప్పు? నేను ఈ షోరూమ్ చూసుకుంటాను. వద్దొద్దొద్దు రోహిణి. ఎవరి పని వాళ్ళే చేయాలి. నువ్వే వెళ్ళు అనగానే రోహిణి అనంటది. మనోజ్ రోహిణి చున్ని పట్టుకొని సిగ్గుపడుతూ, అంటే మనమెప్పుడైనా ఏదైనా ట్రిప్‌కి వెళ్దామంటే చాలా సార్లు అనుకున్నాను. మొన్నొకసారి గోవాకి వెళ్దాం అనుకుంటే, అది కుదరలేదు కదా! రోహిణి నవ్వుతూ, పర్వాలేదులే. ఈసారి ఇంకొక మంచి ప్లేస్ చూడు వెళ్దాం అనగానే మనోజ్, కానీ ఈ మధ్య ఎవరిని చూసినా భయమేస్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. కొన్ని రోజులు ఎక్కడికైనా వీళ్ళందరికీ దూరంగా వెళ్లి అలా గడిపేసొద్దామా? రోహిణి సిగ్గుపడతా ఉంటది. మనోజ్ గూడా సిగ్గుపడుతూ, అంటే మనం కూడా తొందరగా బేబీని కంటే బావుంటుంది గదా! రోహిణి నవ్వుతూ, అలాగే మనోజ్ మనం తప్పకుండా ప్లాన్ చేద్దాం అనంటది. మనోజ్, నువ్వు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. నేను చెలరేగిపోతా. ఆ! సరే సరే. నువ్వుండు నేనెళ్ళొస్తాను అని రోహిణి వెళ్తది. అటు మీనాతో బెట్ కాసిన వాళ్ళు మీనాని, "ఏంటి మీనా బెట్టు ఓడిపోయినట్టేనా?" అని అడుగుతా ఉంటే, ఇంకొకావిడ, "నట్టే" అని మీనా మొహం చూస్తూనే అర్థమవుతుంది. ఇంకొకామె, "బాలు మెచ్చుకుంటాడు" అంది. "మెచ్చుకొని పాట గూడా పాడతాడు" అంది. భర్తలంతా ఇంతే. కొత్తలో ఉండే మోజు పాతబడ్డాక ఉండదు. అనగానే మీనా, ఆపండి. ఆయన వేరే హడావిడిలో ఉండి పట్టించుకోలేదు అని అంటా ఉంటే ఒకావిడే, పనులెవరికుండవు? మనకుండవా పనులు? పువ్వులు వాడిపోకముందే అమ్మేయాలని, ఎంత తొందరగా కొట్టు తెరవాలని చూస్తాం? ఆ తొందరలో వంట చేస్తే మాత్రం ఉప్పెక్కువేస్తామా? కారం ఎక్కువేస్తామా? అని అంటా ఉంటే ఇంకొకావిడి, ఉప్పెక్కువైతే మాత్రం మన పుట్టింటోళ్ళతో కలిపి మరీ తిడతారు. బాగా చేసినప్పుడు తిన్న కడుపు ముందు పెట్టుకొని రుచి చూసిన నాలుకని నోట్లోనే ఉంచుకొని కూడా బాగుంది అని మెచ్చుకోరు. ఈ మొగుళ్ళంతా ఇంతే అని అంటా ఉంటే మీనా, మా ఆయన్ని అందులో కలపకక్కా. మా ఆయన అందరిలాంటివాడు కాదు. ఇంకా నీకు తెలిసి రాలేదా మీనా? సరే. నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఈసారి పందెంలో ఓడిపోతే మాత్రం 500 తీసుకుంటాం. లేదంటే వదిలేస్తాం. ఇంకొక రకం దోస వెయ్యాలా అని మీనా అడుగుతది. ఒకామె, ఆ! కాకరకాయ దోస వెయ్యాలి. పైన మెంతులు జల్లాలి. అనగానే అందరు నవ్వుతారు. మీనా ఫీల్ అయితా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో బాలు ఇంకా రాజేష్ తిందామని కూర్చుంటారు. బాలు క్యారేజ్ ఓపెన్ చేయగానే ఒక దాంట్లో పల్లీలు, ఒక దాంట్లో పచ్చిమిర్చి ఉంటాయి. బాలు వాటిని చూస్తూ పల్లీలు, పచ్చిమిర్చి అని అంటా ఉంటే రాజేష్, ఏందిరా ఈరోజు నీకు మీనాకి ఏమైనా గొడవయిందా అని అడుగుతాడు. లేదురా, కానీ నేను తింటున్నప్పుడు నా చుట్టూ తిరుగుతా ఉంది అని బాలు అనగానే రాజేష్, మనం తినేటప్పుడు ఏం చెప్తామా అని వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. అప్పుడే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది.
అని అంటా ఉంటాడు. ఇటు రోహిణి 7 ఏళ్ల బాబుకి బట్టలు కొనాలి అని షాప్‌కెళ్ళి అడుగుతది. అక్కడికి కామాక్షి ఇంకా ప్రభావతి వచ్చి బట్టలు చూస్తా ఉంటారు. రోహిణిని చూసి ప్రభావతి "నువ్వేంటమ్మా ఇలా వచ్చావు" అని అడుగుతది. ఒక వర్కర్ వచ్చి "మేడం మీ కొడుక్కి చాలా మంచి బట్టలు తీసుకున్నారు" అని రోహిణితో అంటాడు. కామాక్షి ఇంకా ప్రభావతి షాక్ అయితారు. రోహిణి కంగారు పడతా ఉంటది. ప్రభావతి "కొడుక్కా" అని అంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి.